ఫ్రెండ్స్ మీరు కూడా కొత్త ఐఫోన్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారా? అయితే నేను చెప్పబోయే విషయం జాగ్రత్తగా వినండి. జరిగే ఫ్రాడ్ ఏంటి అంటే మనకు మార్కెట్లో కొన్ని ఐఫోన్ బాక్స్కి సంబంధించిన స్టిక్కర్స్ దొరుకుతున్నాయి. ఇలా వాడిన ఐఫోన్స్ తీసుకొచ్చి బాక్స్లో పెట్టేసి స్టిక్కర్స్ అతక పెడుతున్నారు. సో మనం అనాథరైజ్డ్ డీలర్స్ దగ్గర నుంచి ఇలా మొబైల్స్ని కొనుక్కున్నాం అనుకోండి. సో అటువంటిప్పుడు మనకు ఆ మొబైల్ అనేది పాత అయినా సరే కొత్తగా అనిపిస్తుంది. సో దానికి రీజన్ ఏంటి అంటే ఆ స్టిక్కర్ తీసిన వెంటనే చాలా మంది అది కొత్త మొబైల్ అనుకుంటూ ఉంటారు. సో అలా మీరు కూడా వాడిన మొబైల్ కొనుక్కొని మోసపోకుండా ఉండాలి అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆథరైజ్డ్ డీలర్ దగ్గర నుంచే మొబైల్ కొనుక్కోండి. సెకండ్ వచ్చేసి ఒకవేళ మీరు కొన్న ఐఫోన్ అనేది సెకండ్ హ్యాండ్ లాగా అనిపిస్తే సీరియల్ నెంబర్ని కాపీ చేసుకోండి. నేను చెప్పిన ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసి అక్కడ పేస్ట్ చేసేస్తే అది ఎప్పుడు యాక్టివేట్ చేయబడింది అనేది తెలుస్తుంది. దాని ద్వారా కూడా మనకు తెలిసిపోద్ది. అలానే మొబైల్ సెట్టింగ్లో మోడల్ నెంబర్ ఇవ్వండి. ఫస్ట్ లెటర్ అనేది ఎం ఉంటే మీ మొబైల్ కొత్త అని అర్థం. అలా కాకుండా F1 ఉంటే రీఫర్బిష్డ్ అని అర్థం. అదే మోడల్ నెంబర్లో చివరి అక్షరాలు కూడా ఇంపార్టెంటే. సో దీనిలో మనకు హాంకాంగ్ వేరియంట్స్, యూఎస్ వేరియంట్స్ అని చెప్పేసి డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయి చూసారా. సో వాటిని మనం తెలుసుకోవచ్చు. అక్కడ HN ఉంటే హాంకాంగ్ అని చెప్పేసి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తుంది, షేర్ చేయండి. థ్యాంక్ యూ.